హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ సెప్టెంబర్ మంత్. మన సెప్టెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ మనం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ రిక్రూట్మెంట్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. క్వాలిఫికేషన్ వచ్చి 10th, ఇంటర్ అలాగే డిగ్రీ. ఈ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంటే మీరు పక్కాగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పూర్తి వివరాల కోసం పూర్తిగా వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. ఫస్ట్ రిక్రూట్మెంట్ D+SB రిక్రూట్మెంట్ 2025. పోస్ట్ నేమ్ అటెండెంట్. క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాసు. వేకెన్సీ వచ్చి 334. సాలరీ 21,700 నుంచి 69,100 వరకు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. SC/ST వాళ్ళకేమో 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏమో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. రిటన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే ఇంటర్వ్యూ. ఇది కూడా క్వాలిఫై అయితే మీకు ఢిల్లీలో జాబ్ వస్తుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ వాళ్ళకేమో 100 రూపీసు, SC/ST PWD వాళ్ళకేమో నిల్. సో దీని యొక్క అప్లికేషన్ డేట్లు వచ్చి 26 ఆగస్ట్ నుంచి 24 సెప్టెంబర్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లై లింక్ అయితే DE+SB ఢిల్లీ గవర్నమెంట్.in. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. ఇది ఏంటంటే మీకు ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మంచి రిక్రూట్మెంటు, మీకు సాలరీ కూడా. ఇది లెవెల్ 3 పోస్ట్ కాబట్టి కోర్టులో జాబ్ కాబట్టి మంచిగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్ వచ్చి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీనిలో పోస్ట్ నేమ్ వచ్చి హెడ్ కానిస్టేబుల్. క్వాలిఫికేషన్ 10th పాస్, ITI 12th పాస్. వేకెన్సీ వచ్చి 11, 21 పోస్టులు అనమాట. దీని యొక్క సాలరీ వచ్చి 25,500 నుంచి 81,100 వరకు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు. SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామినేషను, ఫిజికల్. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ వాళ్ళకేమో 100 రూపాయలు, SC/ST PWD వాళ్ళకేమో నిల్. దీని యొక్క అప్లికేషన్ డేట్లు 24 ఆగస్ట్ నుంచి 23 సెప్టెంబర్ వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది కూడా లెవెల్ 3 పోస్ట్. సో BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే డిఫెన్స్లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా మంచి జాబు. చాలా మంచి అంటే హెడ్ కానిస్టేబుల్ కాబట్టి తర్వాత ప్రమోషన్ కూడా వస్తుంది. SI కూడా అవుతారు మనకి BSFలో. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చి ఫ్రెండ్స్, ఇది జాక్పాట్ జాబ్ అనమాట. లెవెల్ 8 జాబ్. LIC AAO రిక్రూట్మెంట్ 2025. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్. వేకెన్సీ వచ్చి 350 పోస్టులు. సాలరీ వచ్చి 88,635 రూపాయలు. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 నుంచి 30 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏమో SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క సెలక్షన్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్, తర్వాత డిస్క్రిప్టివ్. ఈ 3 టెస్టులు క్వాలిఫై అయితే లెవెల్ 8 పోస్ట్ అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ 700 రూపాయలు, SC/ST PWD వాళ్ళకేమో 85 రూపాయలు. సో GSTలు కూడా యాడ్ అవుతాయి అనమాట. దీని యొక్క అప్లికేషన్ డేట్లు స్టార్టింగ్ డేట్ వచ్చి 16th ఆగస్ట్ నుంచి 8 సెప్టెంబర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై లింక్ అయితే ఇది కింద ఇచ్చాను చూడండి. ఇది చూసి మీరు గూగుల్లో కొడితే మీకు లింక్ అయితే ఓపెన్ అయిపోద్ది. LIC AAO అంటే ఫీజు ఎక్కువ ఉంది, జనరల్, ఓబీసీ వాళ్ళకి 700 ఉంది కదా అని మీరు పెట్టడం మానేకండి. ఎందుకంటే ఇది లెవెల్ 8 పోస్ట్ కాబట్టి చాలా మంచి పోస్టు. మీరు ఇలా సాలరీ ఏంటంటే 85,000 మీ అకౌంట్లో పడుతుంది ప్రతి నెల. అంటే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చి UP పోలీస్ రిక్రూట్మెంట్ 2025. దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి UP సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఉత్తరప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్. వేకెన్సీ వచ్చి 45, 43. దీని యొక్క సాలరీ వచ్చి 45,000 నుంచి 55,000 వరకు సాలరీ ఉంటుంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్. SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్, PET, PST ప్లస్ మెడికల్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో SIలు ఎలా పడతాయో అలాగే ఉత్తరప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, SC/ST PWD వాళ్ళకి 400 రూపాయలు. దీని ఒక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 12th ఆగస్ట్ నుంచి 11 సెప్టెంబర్ వరకు. సో ఫ్రెండ్స్, టైం అయితే లేదు కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అప్లై లింక్ అయితే ఇదిగో. ఇదేంటంటే ఆల్ ఇండియాలో పుట్టి పెరిగిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి RRB రిక్రూట్మెంట్ 2025. ఇది సెక్షన్ కంట్రోలర్ జాబ్ అనమాట. సూపర్ జాబ్ ఉంటుంది.
మనకు తెలిసింది ఏంటంటే రైల్వేలో ఎన్టీపీసీలు గ్రూప్ డి పోస్టులకే పెద్ద పొంగిపోతాం. ఇది సెక్షన్ కంట్రోలర్. ఇదేంటంటే లెవెల్ 6 పోస్టు, అద్భుతమైన జాబు. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 368 పోస్టులు. సాలరీ వచ్చి 80,000, అంటే లెవెల్ 6 పోస్ట్ కాబట్టి 80,000 సాలరీ. సో ఏజ్ లిమిట్ వచ్చి 20 నుంచి 33 సంవత్సరాలు విత్ ఏజ్ రిలాక్సేషన్. ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఇదైతే ఏజ్ రిలాక్సేషన్ పక్కా. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషను ప్లస్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషను ప్లస్ మెడికల్. సో ఒకటే ఎగ్జాము కొడితే లెవెల్ 6 పోస్ట్ అనమాట. సెక్షన్ కంట్రోలర్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇది 15 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. కాకపోతే మనకి ఫాస్ట్గా ఎవరికైనా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ముందుగానే మనం అప్డేట్ తెచ్చేసాం. 15 సెప్టెంబర్ నుంచి 14 అక్టోబర్ వరకు అప్లికేషన్ డేట్లు అయితే అవుతాయి. సో ఫ్రెండ్స్, మేమైతే పక్కగా అప్లై చేస్తాం. ఈ పోస్టులన్నిటికీ మీరు కూడా అప్లై చేయండి. ఏమైనా హెల్ప్ కావాలంటే మనకి ఇన్స్టా పేజ్లో కళ్యాణ్ 069కి కామెంట్ చేసిన, ఓకే, మెసేజ్ చేసినా నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా, రీజనబుల్ ప్రైస్లో. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అప్లై లింక్ అయితే ఇంకా రాలేదు, సెక్షన్ కంట్రోల్ది. మిగిలిన అన్నిటికి వచ్చేసాయి కాబట్టి ఇది అప్డేట్ నోటిఫికేషన్ కాబట్టి చాలా సింపుల్గా మీకు తెలియడం కోసం లాస్ట్లో పెట్టాను. ఓకేనా, ఇది టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టేటస్ పెట్టండి. ఏదో పనికిమాలిన అన్ని స్టేటస్లు పెడతాం, కానీ ఇది ఒక స్టేటస్ పెడితే నలుగురికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.